ఇరాన్ ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా మారుతోంది. ఇన్నాళ్ళు అణచివేసిన ఆక్రోశం ఇప్పుడు వీధుల్లో లావాగా ప్రవహిస్తోంది. స్వేచ్ఛ కోసం ఒక పోరాటం, హక్కుల కోసం ఒక యుద్ధం. అక్కడ వినిపిస్తోంది కేవలం నినాదాలు మాత్రమే కాదు, మార్పు కోసం పరితపిస్తున్న కోట్ల మంది గొంతుకలు. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? ఆ దేశాన్ని వణికిస్తున్న తాజా పరిణామాలేంటి? సాక్షి స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ ఇప్పుడు నిప్పుల కొలిమి. ఎటు చూసినా పొగలు, ఎక్కడ విన్నా హాహాకారాలు. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వీధులిప్పుడు విప్లవానికి వేదికలయ్యాయి. ఒక చిన్న నిప్పు రవ్వ ఇప్పుడు దేశాన్ని దహించి వేసే కార్చిచ్చులా మారింది. ప్రభుత్వం విధిస్తున్న కఠిన నిబంధనలు, నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, అన్నింటికి మించి మనుషుల ప్రాథమిక హక్కులను కాలరాయటమే ఈ మహాసంగ్రామానికి పునాది. పరిస్థితులు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. వీధుల్లోకి వచ్చిన వారిపై ఉక్కు పాదం మోపుతోంది ఇరాన్ యంత్రాంగం. అరెస్టులు, లాఠీ చార్జులు, తూటాల వర్షం వెరసి ఇరాన్ నేల రక్తసిక్తమవుతోంది. అటు ఇంటర్నెట్ కట్ చేసి బాహ్య ప్రపంచానికి సమాచారం అందకుండా చేస్తున్న సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉన్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. భయం నీడలో బతుకుతున్న సామాన్యులు చావో రేవో తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇది కేవలం ఒక దేశంలో జరుగుతున్న అంతర్గత కలహం కాదు. ఇది వ్యవస్థకి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య జరుగుతున్న పోరాటం. ప్రపంచ దేశాలు ఇరాన్ వైపుకు చూస్తున్నాయి. కానీ ఈ రక్తపాతం ఎప్పుడు ఆగుతుంది? ఆ దేశ ప్రజల కళ్లల్లో ఆనందం ఎప్పుడు కనిపిస్తుంది? కాలమే సమాధానం చెప్పాలి.